హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా రైస్ చేసుకుందాం. ఎట్లా చేసుకుందామంటే ముందు గిన్నె తీసుకొని గిన్నెలో గ్లాసున్నర బాస్మతి రైస్ తీసుకుందాం. కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడుతున్నా. బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట పక్కన పెట్టుకుందాం. తర్వాత 4 టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని కట్ చేసి మిక్సీ పట్టేద్దాం. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ పోసి 2 టీ స్పూన్ల నెయ్యి, నేను ఇక్కడ ఆవు నెయ్యి వాడుతున్నా. కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి కొంచెం వేడయ్యాక హోల్ గరం మసాలా వేసాను. బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, యాలకులు వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. లవంగాలు చిక్కుతాయండి, మీద పడుతుంది, కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి తర్వాత చిటికెడు పసుపు, వేగాక కొంచెం ఉప్పు, నేను ఇక్కడ దొడ్డుప్పు వాడుతున్నా. మీరు నార్మల్ ఉప్పు కూడా వాడుకోవచ్చు. దొడ్డుప్పు వాడితే కొంచెం టేస్టీగా ఉంటుందని దొడ్డుప్పు వాడుతున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందే మిక్సీ చేసి పట్టుకున్న టమాటా ప్యూరీ వేసి ఉడకబెట్టుకోవాలి. అది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత కొంచెం కారం వేసి తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్, చిటికెడు గరం మసాలా వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత ముందే నానబెట్టుకున్న బియ్యం వేసి స్లోగా కలుపుకోవాలి. స్లోగా కలపండి, లేకపోతే బియ్యం విరిగిపోతుంది. తర్వాత 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 2.5 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ఎందుకంటే బియ్యం ముందే నానబెట్టినాం కాబట్టి చూసుకొని వాటర్ పోసుకోవాలి. 2.5 గ్లాసులు వాటర్ తీసుకుందాం. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.